గారు ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనమందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు. అవి చూసినప్పుడు 96లో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో 2 సిటీస్ ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే, సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకోసిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం. నాదేళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం, తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు 2nd జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా అన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వ కారణం. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం పోతే అన్ని ఫోరమ్స్లో చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ ఉన్నారు, ఒక్కొక్క సిటీకి ఒకరే ఉంటారు, కానీ ఆ సిటీనంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా మీరు కూడా తయారు కావాలని చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ కంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్క అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్ పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగు వారే కనపడుస్తున్నారు. ఎట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్కి వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాష్ లొకాలిటీ కనపడుస్తుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే
అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు. అది ఈరోజు మనం సాధించిన విజయం. కొన్ని సిటీస్లో చూస్తే ఇక్కడికంటే అక్కడ మొత్తం ఏ విజయవాడ, హైదరాబాదు, వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23-24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు చదువు కోసం. వారిలో 56% తెలుగు వాళ్ళు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో 12వ భాష తెలుగు భాష. రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వారిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ సభలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరంతా కూడా మీ క్యారియర్ కోసం, అవకాశాల కోసం ప్రపంచం అంతా వెళ్ళారు. దాంట్లో తప్పు లేదు. కానీ నేను చాలాసార్లు